ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. మనం సెకండ్ సెమిస్టర్ క్లాసులు స్టార్ట్ చేసుకున్నాం. ఈ సెకండ్ సెమిస్టర్లో ఫస్ట్ యూనిట్లో మనకు సెకండ్ టాపిక్ వచ్చేసి ట్రేస్ ఎలిమెంట్స్ దట్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ బయోలాజికల్ ఫంక్షన్స్. అంటే మెటబాలిజం లేదంటే బయోలాజికల్ రియాక్షన్స్ జరగడానికి ఏవైతే ట్రేస్ ఎలిమెంట్స్ అవసరం అవుతాయో వాటినే మనం ఇప్పుడు చదువుకోబోతున్నాం. ట్రేస్ ఎలిమెంట్స్ అంటే మీకు అందరికీ తెలుసు. ట్రేస్ అంటే ఇప్పుడు కూడా చాలా తక్కువ అమౌంట్లో అవసరం అవుతాయి అనమాట. అటువంటి వాటిని మనం ఏమంటామంటే ట్రేస్ ఎలిమెంట్స్ అంటాం. అంటే బాడీ ఫంక్షన్స్ లేదంటే మెటబాలిక్ ప్రాసెస్లు జరగడానికి తక్కువ క్వాంటిటీలో అవసరం అయ్యేటువంటి ఎలిమెంట్స్ని మనం ఏమంటామంటే ట్రేస్ ఎలిమెంట్స్ అని అంటాం అనమాట. అవి తక్కువ క్వాంటిటీలో అవసరం అవుతాయి, బట్ అదేవిధంగా వెరీ ఎసెన్షియల్ ఫర్ ద బయోలాజికల్ రియాక్షన్స్. ఈ టాపిక్లోకి వెళ్లే ముందు మనం బేసికల్గా కొన్ని పాయింట్స్ గురించి చదువుకుందాం. మీకు అందరికీ తెలుసు, నార్మల్గా పీరియాడిక్ టేబుల్, కెమిస్ట్రీలో మీకు పీరియాడిక్ టేబుల్ గురించి తెలిసి ఉంటుంది, ఆవర్తన పట్టిక. దాంట్లో డిఫరెంట్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఫస్ట్ మనకి ఎలిమెంట్స్ అంటే ఏంటి, ఆటమ్స్ అంటే ఏంటి, మాలిక్యూల్స్ అంటే ఏంటి, వాటి డిఫరెన్స్ మనకు తెలియాలన్నమాట. ముందు ఆటమ్ అంటే మీకు తెలుసు, బేసిక్ యూనిట్ ఫర్ ఎనీ మ్యాటర్ ఆర్ ఎనీ సబ్స్టెన్స్ ప్రజెంట్ ఇన్ ద యూనివర్స్. యూనివర్స్లో ఉండేటువంటి ఏదైనా పదార్థానికి సంబంధించినటువంటి బేసిక్ యూనిట్, అది చిన్న యూనిట్ని మనం ఏమంటామంటే ఆటమ్ అని అంటాం, లేదంటే దాని పరిమాణం అని అంటాం అనమాట. ఓకేనా? అటువంటి ఆటమ్స్ హోమోజీనియస్ ఆటమ్స్ అనమాట. సిమిలర్ ఆటమ్స్ కనుక కలిస్తే దాన్ని ఏమంటామంటే మనం ఎలిమెంట్ అని అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, హైడ్రోజన్ ఇస్ అన్ ఆటమ్. సో హైడ్రోజన్ ఇస్ అన్ ఆటమ్. అదేవిధంగా కార్బన్ ఆటమ్, నైట్రోజన్ ఆటమ్. బట్ మనం వాటిని ఎలిమెంట్స్కి వచ్చేసరికి ఏమవుతుందని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ N2, ఆక్సిజన్ O2, సల్ఫర్ S8, ఫాస్ఫరస్ P5 అలా ఉంటాయి అనమాట. అటువంటి వాటిని ఎలిమెంట్స్ అని అంటాం అనమాట. అంటే సిమిలర్ ఆటమ్స్తో కూడినటువంటి కాంపోనెంట్స్నే మనం ఏమంటామంటే ఎలిమెంట్స్ అని అంటాం అనమాట. సో పీరియాడిక్ టేబుల్లో ఉండేటివన్నీ కూడా మనకి ఏంటంటే ఎలిమెంట్స్ అని అంటాం అనమాట. ఓకేనా? మాలిక్యూల్ అంటే ఏంటి, డిఫరెంట్ ఆటమ్స్ కనుక ఏర్పడితే వాటిని మాలిక్యూల్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ మాలిక్యూల్ H2O, దాంట్లో హైడ్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది. అంటే ఒకటి కంటే ఎక్కువ రకాలైనటువంటి ఆటమ్స్తో కనుక మనకు కనుక ఏదైనా కాంపౌండ్ కానీ ఏర్పడితే దాన్ని ఏమంటాం మనం మాలిక్యూల్ అంటాం అనమాట. సో సింగిల్గా ఉంటే దాన్ని ఏమంటాం బేసిక్ యూనిట్ ఆటమ్ అంటాం. సిమిలర్ ఆటమ్స్తో కూడితే దాన్ని ఏమంటాం ఎలిమెంట్ అంటాం. డిఫరెంట్ ఆటమ్స్తో కానీ ఉంటే దాన్ని ఏమంటాం మాలిక్యూల్ అని అంటాం అనమాట. సో ఇప్పుడు మనం చదువుకునేటివన్నీ కూడా ఎలిమెంట్స్, ట్రేస్ ఎలిమెంట్స్ అంటాం. అంటే చాలా తక్కువ క్వాంటిటీలో లివింగ్ ఆర్గానిజంకి అవసరమయ్యి ఇంపార్టెంట్ అయినటువంటి బయోలాజికల్ ఫంక్షన్స్ లో రోల్ ప్లే చేస్తుంటే అటువంటి వాటిని ఏమంటామంటే ట్రేస్ ఎలిమెంట్స్ అని అంటాం అనమాట. ఆల్ దీస్ ట్రేస్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ఆర్గానిక్ ఇన్ నేచర్. లివింగ్ ఆర్గానిజం అనేది ఆర్గానిక్ నేచర్ లో ఉంటుంది, బట్ ద ట్రేస్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ఆర్గానిక్ నేచర్. ఈవెన్ వాటర్ మాలిక్యూల్ కూడా ఇన్ఆర్గానిక్ కాంపోనెంట్. దేంట్లో అయితే కార్బన్ హైడ్రోజన్ బాండింగ్ అనేది ఉంటుందో వాటిని ఆర్గానిక్ కాంపోనెంట్స్ అంటాము. ఆర్గానిక్ కాంపోనెంట్స్ అనేవి వెరీ ఎసెన్షియల్ ఫర్ ద లివింగ్ ఆర్గానిజం. ఇన్ అడిషన్ టు దట్ ఇన్ఆర్గానిక్ కాంపోనెంట్స్ కూడా అవసరం అవుతాయి. అటువంటి వన్ ఇన్ఆర్గానిక్ కాంపోనెంట్ అయిన వాటర్ గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో చదువుకున్నాం. నెక్స్ట్ వాటర్ కాకుండా మిగతా ఏ ఎలిమెంట్స్ లివింగ్ ఆర్గానిజమ్స్ లో బయోలాజికల్ ప్రాసెస్ జరపడానికి అవసరం అవుతాయనే వాటి గురించి ఇప్పుడు మనం చదువుకున్నాం. సో న్యాచురలీ అకరింగ్ హోమోజీనియస్ ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ రిక్వైర్డ్ ఇన్ హ్యూమన్స్ ఇన్ అమౌంట్ లెస్ దాన్ 100 mg per day. మనకి ఇవి ఎంత డైలీ లైఫ్ లో మనకి ట్రేస్ ఎలిమెంట్స్ అనేవి ఎంత అవసరం అవుతాయనంటే 100 mg per day. 100 mg అని అంటే ఎంత, 0.1 gram per day. అంటే మన బాడీకి ఈ ట్రేస్ ఎలిమెంట్స్ అనేటివి రోజుకి ఎంత అవసరం అవుతాయనంటే 0.1 gram per day. ఒక రోజుకి 0.1 gram ఆఫ్ ట్రేస్ ఎలిమెంట్స్ లేదంటే ఇన్ఆర్గానిక్ ఎలిమెంట్స్ అనేవి మన బాడీకి అవసరం అవుతాయి. ఎలిమెంట్స్ అంటే ఏం చెప్పాను మీకు, హోమోజీనియస్ మిక్చర్ ఆఫ్ ఆటమ్స్ అని చెప్పాను అనమాట. సో సిమిలర్ ఆటమ్స్ అంటే వాటిని ఎలిమెంట్స్ అంటాము. అటువంటి ఎలిమెంట్స్ అన్ని కూడా ఇన్ఆర్గానిక్ నేచర్ లో ఉంటాయి. ఇన్ఆర్గానిక్ నేచర్ అంటే అకర్బన పదార్థాలు అనమాట. ఎక్కడ కార్బన్ అనేది ఉండదు. ప్లస్ అవి మనకి ఎంత కావాలంటే 100 mg per day, అంటే 0.1 gram per day అవసరం అవుతాయి అనమాట. మినరల్స్ ఫర్ 5% ఆఫ్ అవర్ డైట్. అదేవిధంగా అది ఎంత పర్సెంట్ ఉంటుందని అంటే 5% ఆఫ్ అవర్ డైట్. మనం తీసుకునే డైట్ లో అవి 5% ఉంటాయి అనమాట. క్లాసిఫికేషన్, ఎసెన్షియల్ ట్రేస్ ఎలిమెంట్స్. మనకు అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి ట్రేస్ ఎలిమెంట్స్ ఏంటివి అంటే ఐరన్. ఐరన్ మీకు తెలుసు, నార్మల్గా ఐరన్ ఎక్కడ ఉంటుంది మనకి హిమోగ్లోబిన్ లో ఉంటుంది అనమాట. అదేవిధంగా జింక్, చాలా రకాలైనటువంటి ఎంజైమాటిక్ రియాక్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ DNA పొలిమరేజ్, వీటన్నిటిలో కూడా మనకి ఏమంటే జింక్ అనేది ఉంటుంది. అదేవిధంగా కాపర్, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ లో మన కాపర్ ఎలక్ట్రాన్ క్యారియర్ గా పనిచేస్తుంది అనమాట. అదేవిధంగా కోబాల్ట్, సయాన్ కోబాలమైన్ విటమిన్,
క్రోమియం, ఫ్లోరైడ్, అయోడైడ్, మ్యాంగనీస్, మాలిబ్డినం అండ్ సెలీనియం ఇవన్నీ కూడా చాలా ఎసెన్షియల్ ట్రేస్ ఎలిమెంట్స్ అన్నమాట. అదేవిధంగా ప్రాబబుల్ ఎసెన్షియల్ ట్రేస్ ఎలిమెంట్స్ అంటే అంత ఎసెన్షియల్ కాదు బట్ ఎసెన్షియల్. నికెల్, టిన్, వెనేడియం, సిలికాన్, బోరాన్ ఇవన్నీ కూడా మనకి ఎసెన్షియల్ ప్రాబబుల్ ఎసెన్షియల్ ట్రేస్ ఎలిమెంట్. అదేవిధంగా నాన్ ఎసెన్షియల్ ట్రేస్ ఎలిమెంట్స్ ఏంటి? అల్యూమినియం, ఆరం, గోల్డ్, బేరియం, బ్రోమియం, లెడ్, సిల్వర్, మెర్క్యూరీ, రుబీడియం, స్ట్రాన్షియం, టైటానియం, జిర్కోనియం ఇవన్నీ కూడా మన బాడీకి అవసరం లేనటువంటి ట్రేస్ ఎలిమెంట్స్ అన్నమాట. సో ఈ విధంగా మనకి ట్రేస్ ఎలిమెంట్స్ ని 2 రకాలుగా డివైడ్ చేశారనమాట. ఎసెన్షియల్, ప్రాబబుల్ ఎసెన్షియల్, నాన్ ఎసెన్షియల్. ఇవి మన బాడీకి అసలు అవసరం లేదు, ఒకవేళ ఇవి ఉన్నా కానీ మన బాడీకి హార్మ్ఫుల్ అనమాట. ఇవి ఉన్నా తక్కువ క్వాంటిటీ ఉంటే మనకి బెనిఫిట్, అంతకంటే ఎక్కువగానే అయ్యాయి అనుకోండి మళ్ళీ ప్రాబ్లం. ఇవి మనకు అవసరమైన ట్రేస్ ఎలిమెంట్స్ అనమాట. ఎసెన్షియల్ ట్రేస్ ఎలిమెంట్స్ ఐరన్, జింక్ అండ్ కాపర్, దీస్ ఆర్ మోస్ట్ ఎసెన్షియల్ అనమాట. అదేవిధంగా అల్ట్రా ట్రేస్ ఎలిమెంట్స్ చాలా తక్కువ క్వాంటిటీ, ఇంకా తక్కువ క్వాంటిటీలో అవసరమైనది. ఇవి ఎక్కువగా ట్రేస్ ఎలిమెంట్స్ లోనే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అవసరమైనది అంటే ఐరన్, జింక్, కాపర్. మరీ చాలా తక్కువ అమౌంట్ లో కావాల్సిన అంటే మ్యాంగనీస్, సెలీనియం, కోబాల్ట్, క్రోమియం, ఫ్లోరైడ్, అయోడిన్ అండ్ మాలిబ్డినం అన్నమాట. ఇవి అవసరం అవుతాయి. ఐరన్ మోస్ట్ ఎసెన్షియల్ ట్రేస్ ఎలిమెంట్. బాడీ కంటైన్ 4 to 6 గ్రామ్. మన బాడీ టోటల్ వెయిట్ తీసుకుంటే అందులో 4 to 6 గ్రామ్స్ ఐరన్ ఉంటుంది. ఐరన్ లో కూడా హిమోగ్లోబిన్ లో 68% ఉంటుంది అనమాట. సో మన బాడీలో ఉండేటువంటి టోటల్ ఐరన్ లో హిమోగ్లోబిన్ లో ఎంత ఐరన్ ఉంటుంది అని అంటే 68%, ఆల్మోస్ట్ 70% ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 3 grams ఆఫ్ అయోడిన్ అనేది 3 to 4 grams ఆఫ్ అయోడిన్ హిమోగ్లోబిన్ లోనే ఉంటుంది. ఐరన్ అనేది హిమోగ్లోబిన్ లోనే ఉంటుంది అనమాట. నెక్స్ట్ పెరిటిన్. పెరిటిన్ అంటే ఐరన్ ట్రాన్స్పోర్టింగ్ ప్రోటీన్ అనమాట. అంటే మన బాడీలో మనం తీసుకునే ఫుడ్ లోంచి వచ్చినటువంటి ఐరన్ ని మన బాడీ మొత్తాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట పెరిటిన్ అనేది. ఆ పెరిటిన్ ఎంత ఐరన్ ఉంటుంది? 13% ఉంటుంది. అదేవిధంగా హీమోసిడరిన్ 12% ఉంటుంది అనమాట. అదేవిధంగా మయోగ్లోబిన్ 3% ఉంది. ఐరన్ ఎంజైమ్స్ లో 0.2% ఉంటుంది. ఇలా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది అనమాట మన బాడీలో ఉండే ఐరన్. ఐరన్ డిపెండెంట్ ఎంజైమ్స్ ఏంటివి? సైటోక్రోమ్ ఆక్సిడేజ్, జాంతిన్ ఆక్సిడేజ్ అండ్ పెరాక్సిడేజెస్. వీటన్నిటికి కూడా ఐరన్ అనేది కోఫాక్టర్ గా అవసరం అవుతుంది అనమాట. బాడీ రిక్వైర్మెంట్ బై డైలీ రిక్వైర్మెంట్ ఎంత అంటే 0.5 to 2 grams per day, 3 to 5 mg per day ప్రెగ్నెన్సీ పీరియడ్ లో. జనరల్ నార్మల్ గా ఉండే హ్యూమన్ కి అయితే 0.5 to 2 grams అవసరం అవుతాయి. బట్ బాడీ రిక్వైర్మెంట్ ఏంటంటే 3 to 5 mg per day ప్రెగ్నెన్సీ టైంలో. డైలీ ఎక్స్క్రెషన్ 0.9 mg per day. అదే డ్యూరింగ్ మెన్సెస్ టైంలో ఎంత అంటే 1.3 mg per day అనేది అవసరం అవుతుంది అనమాట. డైటరీ సోర్సెస్ లీఫీ గ్రీన్స్, గ్రీన్ వెజిటేబుల్స్ లో మనకు వస్తుంది. అదేవిధంగా హోల్ గ్రెయిన్స్, మొత్తం గ్రెయిన్స్ కానీ, అదేవిధంగా బీన్స్, పల్సెస్, లివర్, స్ప్లీను, అదేవిధంగా మొలస్కా జీవుల్లో మనకి ఎక్కువగా డైటరీ ఐరన్ అనేది ఉంటుంది అనమాట. ఐరన్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ ఫెర్రస్ ఫామ్. ఫెర్రస్ అంటే Fe+3 విచ్ ఈజ్ మెజరబుల్ ఇన్ బ్లడ్ యాజ్ ఏ ఫ్రీ ఐరన్. ఫెర్రస్ ఫామ్ Fe+2 ఫామ్ లో మనకి దొరుకుతుంది అనమాట ఐరన్ అనేది మన బాడీలో. ట్రాన్స్ఫెరిన్ ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్. ట్రాన్స్ఫెరిన్ అంటే ఐరన్ ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్ అనమాట. బైండ్స్ టు 2 ఐరన్ మాలిక్యూల్, 2 ఫెర్రస్ మాలిక్యూల్ తో బైండ్ అయి ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ ఐరన్ టు వేరియస్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్. అంటే బాడీలో ఉండేటువంటి ఒక చోట కేంద్రీకృతమైనటువంటి ఐరన్ ని బాడీ మొత్తానికి స్ప్రెడ్ చేస్తుంది అనమాట. అదేవిధంగా ఎస్ ఐరన్ ప్లస్ టోటల్ ఐరన్ బౌండ్ ట్రాన్స్ఫర్ ఈక్వల్ టు టోటల్ ఐరన్ ఇన్ ద సర్క్యులేషన్. అంటే సీరం ఐరన్ ప్లస్ టోటల్ ఐరన్ బౌండ్ టు ట్రాన్స్ఫరెంట్. సీరంలో ఉండేటువంటి ఐరన్ ప్లస్ టోటల్ ఐరన్ ఎంతైతే ట్రాన్స్ఫరెంట్ బైండ్ అయిందో అంతా కలిపి టోటల్ సర్క్యులేటరీ ఐరన్ గా మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. డెటర్మినేషన్ ఆఫ్ ట్రాన్స్ఫెరిన్ గివ్స్ TIBC, టోటల్ ఐరన్ బైండింగ్ కెపాసిటీ అనేది ఇస్తుంది అనమాట. సో డిటర్మినేషన్ ఆఫ్ ట్రాన్స్ఫెరిన్ గివ్స్ టోటల్ ఐరన్ బైండింగ్ కెపాసిటీ. అంటే ఐరన్ అనేది ట్రాన్స్ఫెరిన్ ప్రోటీన్ ఎంత బైండ్ అయిందో తెలుసుకోవాలంటే ట్రాన్స్ఫెరిన్ లెవెల్స్ మనం కనుక ఐడెంటిఫై చేసి దాన్ని బట్టి ఎంత ఐరన్ బైండ్ అయిందో తెలుసుకోవచ్చు అనమాట. ట్రాన్స్ఫెరిన్ కెన్ బి మెజర్డ్ బై రియా, ఎలిసా అండ్ కెమిల్యూమినెసెన్స్. రియా అనేది రేడియోమినాసీ అంటాం, ఎలిసా కానీ ఎంజైమ్ లింక్డ్ ఇమ్యునోసార్బెంటాసీ కానీ కెమిల్యూమినెసెన్స్ టెస్ట్ అన్ని కూడా యాంటీబాడీ యాంటీజెన్ బేస్డ్ టెస్ట్ అనమాట. వాటి ద్వారా మన బాడీలో ట్రాన్స్ఫెరిన్ ప్రోటీన్ ఎంత ఉందని తెలుసుకోవచ్చు అనమాట. ట్రాన్స్ఫెరిన్ ఎంత ఉందో తెలిస్తే దానికి బైండ్ అయ్యే ఐరన్ కూడా మనకు తెలిసిపోతుంది అనమాట. ఫెరిటిన్ ప్రోటీన్ హ్యావింగ్ 24 సబ్ యూనిట్స్ బైండ్ టు 4000 ఐరన్ మాలిక్యూల్స్. దీనికి ఎన్ని సబ్ యూనిట్స్ ఉంటాయంటే 24 సబ్ యూనిట్స్ ఉంటాయి. 4000 ఐరన్ మాలిక్యూల్ తో బైండ్ అవుతుంది అనమాట. మెజర్మెంట్ యూజ్ టు అసెస్ ఐరన్ స్టోర్స్ ఇన్ ద బాడీ. ఎంత బాడీలో ఐరన్ స్టోర్ అయ్యిందని తెలుసుకోవచ్చు. ఇంక్రీజ్డ్ ఫెరిటిన్ లెవెల్స్ మే బి సీన్ ఇన్ హెపటైటిస్, సిర్రోసిస్, హెపాటిక్ కార్సినోమా, ఆల్సో లుకేమియా. ఈ ఫెరిటిన్ లెవెల్స్ కానీ పెరిగిందంటే దాన్ని దేనికి సిగ్నిఫికెన్స్ గా దానికి ఇండికేషన్ ఏంటంటే హెపటైటిస్ అంటే లివర్ డిసీజెస్ కానీ, అదేవిధంగా క్యాన్సర్స్ కానీ, లుకేమియా కానీ వచ్చింది అనమాట.
రియా, ఎలిసా ల్యూమినిసెన్స్ ద్వారా ఫెరిటిన్ లెవెల్స్ మనం కనుక్కోవచ్చు. నార్మల్ ఐరన్ అబ్జార్ప్షన్ అండ్ మెటబాలిజం. డైలీ డైట్ కంటైన్స్ 10 to 20 grams ఆఫ్ ఐరన్. ఐరన్ అనేది ఏం చేస్తుంది, మనం తీసుకున్న ఫుడ్ లో నుంచి ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్కి వెళ్ళేటప్పుడు అది ఏమవుతుంది, అబ్జర్వ్ 1 to 2 grams ఆఫ్ ఐరన్ పర్ డే. ట్రాన్స్ఫెరిన్ ద్వారా, అదేవిధంగా హీమోగ్లోబిన్ లో కొంత వెళ్ళిపోతుంది, ఫెరిటిన్ లో కొంత వెళ్ళిపోతుంది, అదర్ ప్రాసెసెస్ ద్వారా కొంత వెళ్ళిపోతుంది. ఆ విధంగా బాడీ మొత్తానికి అది స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ డెఫిషియన్సీ స్టేట్, ఏసిమ్టమాటిక్. ఐరన్ డెఫిషియన్సీ అనేది నార్మల్గా సిమ్టమ్స్ ఏమీ కనిపించదు. వీక్నెస్ గా ఉంటుంది, హెడేక్ గా ఉంటుంది, ఇరిటబిలిటీ ఉంటుంది, అండ్ వేరియింగ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్యాటిక్స్ అండ్ ఎక్సర్సైజ్ ఇంటాలరెన్స్. ఎక్సర్సైజ్ ఎక్కువ చేసాం అనుకోండి, వాళ్ళు తట్టుకోలేరు అన్నమాట, కళ్ళు తిరిగి పడిపోవడం చేస్తుంటారు. ట్రీట్మెంట్ ఏంటి, 3 to 6 mg ఆఫ్ ఎలిమెంటల్ ఐరన్ అయితే ఐరన్ టాబ్లెట్స్ ఇస్తే వాళ్ళకి మనకి రెక్టిఫై అవుతుంది. అదేవిధంగా చేతి గోల్డ్ కూడా చూడండి ఎలా అయిపోయింది ఐరన్ డెఫిషియన్సీ. అదేవిధంగా ఓరల్ ప్రిపరేషన్స్ ఆఫ్ ఐరన్. ఫెర్రస్ సల్ఫేటు, అంటే ఎవరికైతే ఐరన్ తక్కువగా ఉంటుందో వాళ్ళకి ఈ విధంగా మనం ఇవ్వచ్చు అనమాట. ఫెర్రస్ సల్ఫేట్ కానీ, లేకపోతే ఫెర్రస్ ఫ్యూమరేట్ కానీ, ఫెర్రస్ గ్లూకోనేటు, ఫెర్రస్ సక్సినేటు, ఐరన్ కాల్షియం కాంప్లెక్స్, ఫెరిక్ అమోనియం సిట్రేట్, వీటిని ఓరల్ గా మనం తీసుకొని ఆ ఐరన్ యొక్క డెఫిషియన్సీని మనం క్యూర్ చేసుకోవచ్చు అనమాట. అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏంటి, ఎపిగ్యాస్ట్రిక్ పెయిన్. ఎపిగ్యాస్ట్రిక్ పెయిన్ అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది కదా, ఆ డైజెస్టివ్ సిస్టమ్ లో పెయిన్ అనేది వస్తుంది. నాసియా అంటే ఒక రకమైన అనీజీగా ఉండటం, వామిటింగ్, గ్యాస్ట్రైటిస్, అదేవిధంగా మెటాలిక్ టేస్ట్, నోరంతా కూడా ఒక రకంగా అంటే మనం ఐరన్ కనుక నోట్లో పెట్టుకుంటే ఎలా ఆ టేస్ట్ లో అనిపిస్తుంటుంది అనమాట. అదేవిధంగా కాన్స్టిపేషన్, డయేరియా, అదేవిధంగా లిక్విడ్ ప్రెప్, స్టెయినింగ్ ఆఫ్ టీత్. టీత్ కూడా మనకి నార్మల్ గా తయారవుతాయి అనమాట. అదేవిధంగా పేరెంటల్ ప్రిపరేషన్స్, ఐరన్ డెక్స్ట్రాను. పేరెంటల్ అంటే నార్మల్ ఇంజెక్షన్ ద్వారా మనం ఇవ్వాలంటే ఏ విధంగా ఇస్తామంటే ఐరన్ డెక్స్ట్రా కానీ ఐరన్ సార్బిటాల్ సిట్రిక్ యాసిడ్ కాంప్లెక్స్. అడ్వర్స్ ఎఫెక్ట్ ఏంటి, పెయిన్ ఎట్ ఇంజెక్షన్ సైట్, పిగ్మెంటేషన్, ఫీవర్, హెడేక్, పాల్పిటేషన్స్, అనఫైలాక్సిస్ కూడా వస్తాయన్నమాట. ఈ విధంగా ఐరన్ అక్యూట్ ఐరన్ పాయిజనింగ్. 60 mg per kg ఎలిమెంటల్ ఐరన్. ఎంతకంటే ఎక్కువగా అయిందని అంటే మనకి అక్యూట్ ఐరన్ పాయిజనింగ్ అవుతుంది. వామిటింగ్, అబ్డామినల్ పెయిన్, బ్లడీ డయేరియా, అదేవిధంగా షాక్ డిహైడ్రేషన్, సైనోసిస్, అసిడోసిస్, కోమా ఇవన్నీ వస్తాయి. ట్రీట్మెంట్ గ్యాస్ట్రిక్ లీవేజ్ విత్ సోడియం బైకార్బోనేట్ సొల్యూషన్. ట్రీట్మెంట్ ఏ విధంగా చేస్తామంటే సోడియం బైకార్బోనేట్ సొల్యూషన్ ద్వారా కానీ, అదేవిధంగా డిస్ఫెర్రోస్ ఎగ్జామిన్ 15 mg per kg per hour అనే టాబ్లెట్స్ కానీ, లేకపోతే ఒక ట్రీట్మెంట్ ద్వారా కానీ, అదేవిధంగా కరెక్షన్ ఆఫ్ అసిడోసిస్ అండ్ షాక్ ఈ ఫెయిల్స్ డయాలసిస్ ఫెయిల్ అయితే అలా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ జింక్. సెకండ్ మోస్ట్ అబండెంట్ ట్రేస్ ఎలిమెంట్ ఏంటంటే మనకి జింక్ అనమాట. దేని కోఫాక్టర్ అంటే డిఎన్ఏ పొలిమరేజ్ కి, ఆల్కలైన్ ఫాస్ఫేటేజ్, కార్బాక్సీ పెప్టిడేజెస్, వీటన్నిటికి కూడా మెటబాలిక్ ప్రాసెస్ జరపడానికి జింక్ అనేది చాలా అవసరము. రెగ్యులేట్ గ్రోత్, ఇమ్యూన్ సిస్టమ్, కొలాజన్ సింథసిస్, వూండ్ హీలింగ్, బోన్ మెటబాలిజం, రీప్రొడక్షన్, టేస్ట్, స్మెల్ అండ్ విజన్, వీటన్నిటికి కూడా జింక్ అనేది చాలా ఎసెన్షియల్ అనమాట. సో జింక్ కనుక తీసుకుంటే మన బాడీలో ప్రాపర్గా మనకి ఇమ్యూన్ సిస్టమ్ బాగా ఉంటుంది. ఇప్పుడు కరోనా దానికి కూడా జింక్ ఎక్కువగా మనం తీసుకునే ఫుడ్ ఉండేది, జింక్ ఉండే ఫుడ్ తీసుకుంటే మనం దీని నుంచి బయటపడవచ్చు చెప్తున్నారు అనమాట. సో రిడ్యూస్ ద టైం పీరియడ్ ఆఫ్ డయేరియాని తగ్గిస్తుంది. అదేవిధంగా హై డోస్ ఆఫ్ జింక్ ప్రివెంట్స్ డిస్మెనోరియా తగ్గిస్తుంది. జింక్ రిక్వైర్డ్ ఇన్ ప్రొడ్యూసింగ్ టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ లో కూడా జింక్ అనేది అవసరం ఉంటుంది. కామన్ కోల్డ్ రాకుండా చూస్తుంది. ట్రీట్మెంట్ ఆఫ్ వాపులు అలాంటివి వచ్చినాక తగ్గిస్తారు. బాడీ కంటెంట్ 2.5 grams. 60% ఇన్ మజిల్స్ ఉంటుంది. బాడీలో ఉండేటువంటి జింక్ మొత్తంలో 60% మజిల్స్ లో ఉంటుంది, 30% బోన్ లో ఉంటుంది, రిమైనింగ్ 10% అనేది ఆర్గాన్స్ లో ఉంటుంది అనమాట. డైలీ రిక్వైర్మెంట్ 3 to 14 mg కాబట్టి. డైట్ రిచ్ ఇన్ జింక్, రెడ్ మీటు, ఫిష్, సీ ఫుడ్, పంప్కిన్స్, అదేవిధంగా క్యాషు, బీన్స్, అదేవిధంగా డార్క్ చాక్లెట్స్, వీటన్నిటిలో కూడా జింక్ అనేది ఉంటుంది అనమాట. జింక్ డెఫిషియన్సీ వచ్చిందంటే లుకేమియా, క్యాన్సర్ అనేది వస్తుంది, సిరోసిస్, లివర్ పాడైపోతుంది, హెపటైటిస్, సికిల్ సెల్ ఎనీమియా, అదేవిధంగా మాల్ న్యూట్రిషన్, ఇవన్నీ వస్తాయన్నమాట. సిమ్టమ్స్ ఏంటి, ఇన్ చిల్డ్రన్ గ్రోత్ రిటార్డేషన్ అండ్ స్కెలిటల్ అబ్నార్మాలిటీస్, ఇన్ అడల్ట్స్ డిక్రీజ్డ్ స్మెల్ అండ్ టేస్ట్, అపిటైట్, స్కిన్ లేజన్స్ అండ్ హెయిర్ లాస్, ఇవన్నీ కూడా జరుగుతుంది అనమాట. సో జింక్ ఎక్కువ ఉండే ఫుడ్ మనం తీసుకోవాలన్నమాట. జింక్ డెఫిషియన్సీ ఇస్ ఆల్సో అసోసియేటెడ్ విత్ అక్రోడెర్మైటిస్, ఎంట్రోపిడ్ అంటే స్కిన్ కి సంబంధించిన డిసీజ్ అనేవి వస్తాయి, అనోరెక్జియా, అదేవిధంగా ఈసోఫాజియల్ స్క్వామోస్ సెల్ కార్సినోమా, అంటే ఈసోఫాగస్ అంటే మనకు ఇంటెస్టైన్ లో ఉండేది అనమాట. అదేవిధంగా కంజంక్టివా అండ్ మోటార్ ఇంపైర్మెంట్, డయేరియా అండ్ న్యూమోనియా ఇందులో వస్తాయన్నమాట.
ట్రీట్మెంట్ జింక్ సప్లిమెంట్స్ 45 to 100 mg per day అంత మనం తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ కాపర్, థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ట్రేస్ ఎలిమెంట్ ఏంటంటే కాపర్. సో డైట్ రిచ్ ఇన్ కాపర్ ఏమేంటంటే రెడ్ మీటు, షెల్ ఫిష్, అదేవిధంగా వాటర్ పంప్డ్ త్రూ కాపర్ పైప్స్. కాపర్ పైప్స్ ద్వారా మనం వాటర్ పెట్టుకొని తాగితే ఆ వాటర్ అవన్నీ కాపర్ మన బాడీకి వస్తుంది అనమాట. పైప్స్ కానీ లేకపోతే కాపర్ బాటిల్స్ ఉంటాయి కదా. బాడీ కంటెంట్ ఆఫ్ కాపర్ ఈస్ 80 to 120 mg. 40 to 60% అబ్జార్బ్డ్ ఇన్ డియోడినం. డియోడినం అంటే మన ఇంటెస్టైన్ లో పార్ట్. ట్రాన్స్పోర్టెడ్ త్రూ మెటల్లో ఎంజైమ్స్, ఎగ్జాంపుల్ ఆస్కార్బిక్ యాసిడ్. 90% బౌండ్ టు సెరులోప్లాస్మిన్, 9% టు ఆల్బుమిన్ అండ్ 1% ఈస్ ఫ్రీ. బాడీ కంటెంట్ ఆఫ్ కాపర్ ఈస్ 80 to 120 mg. బాడీ ఫంక్షన్స్, ఎరిథ్రోపాయిసిస్ అంటే ఆర్బీసీ రావడానికి, నెరో కండక్షన్ అండ్ ఇమ్యూన్ ఫంక్షన్స్, ఫెర్టిలిటీ అండ్ టు మెయింటైన్ ప్రెగ్నెన్సీ, యాక్ట్ యాజ్ ఎ catalyst ఫర్ కాపర్ కంటైనింగ్ ఎంజైమ్స్, ఎగ్జాంపుల్ టైరోసినేజ్, ఆస్కార్బిక్ యాసిడ్. వీటన్నిటిలో కాపర్ అనేది చాలా ఎసెన్షియల్ ఎలిమెంట్ అనమాట. టాక్సిక్ 5 mg per kg. అడిక్వేట్ 34 mcg per kg. అదేవిధంగా డెఫిషియంట్ 8.5 mg per kg. సో ఆర్డీఏ రికమెండెడ్ డైరీ అలవెన్స్ ఎంత అంటే 9 to 1.3 mg per day. డెఫిషియన్సీ సిమ్టమ్స్ ఫ్రజైల్ హెయిర్, అదేవిధంగా డీపిగ్మెంటెడ్ స్కిన్, అదేవిధంగా మైలినో న్యూరోపతి, మైలిన్ షీత్ అనేది సరిగా ఫామ్ అవుతుంది అనమాట నెర్వ్ సెల్స్ లో. అదేవిధంగా ఎడిమా, వాపు అనేది వస్తుంది. అదేవిధంగా హెపటోస్ప్లీనోమెగాలి అంటే లివర్ అనేది చాలా పెద్దదిగా తయారవుతుంది. ఆస్టియోపోరోసిస్, బోన్స్ అనేవి వీక్ అయిపోతాయి. అనీమియా, అదేవిధంగా న్యూట్రోపీనియా, న్యూట్రోఫిల్స్ తక్కువ ఉంటాయి అనమాట. అదేవిధంగా మెన్కస్ డిసీజెస్, కంజెనిటల్ ఎక్స్ లింక్డ్ జెనెటిక్ డిజార్డర్, మ్యూటేషన్ ఇన్ ATP7A జీన్, ఆ జీన్ మ్యూటేషన్ వల్ల వస్తుంది. ఇనాక్టివేటింగ్ మ్యూటేషన్ ఇన్ ది జీన్ కాజెస్ కాపర్ డెఫిషియన్సీ. సో కాపర్ డెఫిషియన్సీ వల్ల మనకు వస్తుంది అనమాట. అదేవిధంగా విల్సన్ డిసీజ్, ఆటోజోమల్ రిసెసివ్ డిజార్డర్, మ్యూటేషన్ ఇన్ ATP7B జీన్ కాజెస్ ఎక్సెసివ్ అక్యుములేషన్ ఆఫ్ కాపర్. కాపర్ ఎక్కువగా అక్యుములేట్ అవ్వడం వల్ల వచ్చే డిసీజ్ అనమాట. క్లినికల్ ఫీచర్స్ ఏంటి? డయేరియా, వామిటింగ్, కార్డియాక్ అండ్ రెనల్ ఫెయిల్యూర్, హెపాటిక్ నెక్రోసిస్ అండ్ ఎన్సెఫలోపతి. ఈ డిసీజులు అన్ని కూడా వస్తాయి అనమాట. నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏంటి? లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ అవసరము. అవాయిడెన్స్ ఆఫ్ హై కాపర్ డైట్. అదేవిధంగా ఇన్ ఎర్లీ స్టేజెస్ జింక్ మే బి ఎఫెక్టివ్ యాజ్ ఇట్ కంపీట్ విత్ ద కాపర్ ఫర్ అబ్జార్ప్షన్. సో పెన్సిల్లమైన్ ఇవన్నీ కూడా ట్రీట్మెంట్ ఉపయోగిస్తాం అనమాట. నెక్స్ట్ క్రోమియం. In 1957 extracted from the pork kidney and they named it as a glucose tolerance factor. So ఈ క్రోమియం ఏమన్నారంటే గ్లూకోజ్ టాలరెన్స్ ఫ్యాక్టర్ యాజ్ ఇట్ కరెక్టెడ్ ద హైపర్గ్లైసీమియా. సో గ్లైసిన్ కనుక ఎక్కువ అయింది అనుకోండి, అంటే గ్లూకోజ్ కనుక బాడీలో కనుక ఎక్కువ అయితే ఆ గ్లూకోజ్ని తగ్గించడానికి క్రోమియం అనేది ఉపయోగపడుతుంది అనమాట. అదేవిధంగా రెగ్యులేట్స్ ప్లాస్మా లిపోప్రోటీన్స్ కాన్సన్ట్రేషన్ అండ్ రిడ్యూస్ కొలెస్ట్రాల్ అండ్ ట్రైగ్లిసరైడ్స్. అదేవిధంగా లిపిడ్స్ లెవెల్స్ అని కూడా తగ్గిస్తాయి అన్నమాట బాడీలో. ఫౌండ్ ఇన్ గ్రెయిన్స్, సెరల్స్, ఫ్రూట్స్, ప్రాసెస్డ్ మీట్, వీటన్నిటిలో కూడా మన క్రోమియం అనేది ఉంటుంది. రికమెండెడ్ డైరీ అలవెన్స్ ఏంటంటే 20 to 35 mcg per day. ఇంప్రూవింగ్ లీన్ బాడీ మాస్, అదేవిధంగా బాడీ మాస్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా ఉపయోగిస్తాం. డెఫిషియన్సీ లిమిటెడ్ టు హాస్పిటలైజ్డ్ పేషెంట్స్ ఆన్ TPM. టాక్సిటీ లంగ్ క్యాన్సర్, అదేవిధంగా బ్రాంకోజెనిక్ క్యాన్సర్, కాల్షియం ఇన్ స్టెయిన్లెస్ స్టీల్ వర్కర్స్, అదేవిధంగా డెర్మటైటిస్, స్కిన్ అల్సర్స్ ఇవన్నీ కూడా డెఫిషియన్సీ వల్ల వస్తాయి. నెక్స్ట్ ఫ్లోరైడ్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ప్రివెంటింగ్ డెంటల్ క్యారీస్, అంటే పళ్ళు పుచ్చిపోకుండా, అదేవిధంగా దాని నల్లటి మచ్చలు దాని మీద ఏర్పడకుండా రావడం, గార పట్టకుండా ఉండడానికి ఫ్లోరైడ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ప్రమోట్స్ రీమినరలైజేషన్ ఆఫ్ డీకాల్సిఫేటెడ్ ఎనామిల్, ఎనామిల్ సరిగా ఫామ్ అయి ఉండడానికి కూడా అవసరం అవుతుంది. అవైలబుల్ యాజ్ టూత్ పేస్ట్ సొల్యూషన్స్ అండ్ జెల్స్, వీటన్నిటిలో కూడా ఉంటుంది. ఎక్సెస్ కాజెస్ ఫ్లోరోసిస్, ఒకవేళ దాంట్లో కూడా ఎక్కువైంది అనుకోండి ఫ్లోరిన్ లెవెల్స్, దట్ లీడ్స్ టు డ్యామేజ్ అనమాట. టూత్ బ్లీచింగ్, అదేవిధంగా మైక్రో అబ్జార్ప్షన్ రీప్లేస్మెంట్ ఇవన్నీ కూడా చేయాలన్నమాట. అయోడిన్ థైరాయిడ్ హార్మోన్ సింథసిస్ అండ్ ఆల్సో హ్యావ్ బ్రాడ్ స్పెక్ట్రమ్ జెర్మిసైడల్ యాక్షన్ ఉంటుంది థైరాయిసిస్. అయోడిన్ ఇండ్యూస్డ్ హైపర్ థైరాయిడిజం, థైరాయిడ్ ఎక్కువ అయిపోయింది అనుకో ఇలా వచ్చేస్తుంది, చూడండి ఎంత మెడ ఎంతలాగా వాసిపోయిందో. ఇండివిజువల్స్ ఆఫ్ నాడ్యులర్ కాయిటర్ ఇన్ ఎనమిక్ ఏరియా, అదేవిధంగా థైరో టాక్సిసిటీ డ్యూ టు ద అండర్లయింగ్ ఏరియాస్ ఆఫ్ ద అటానమీ. సో ఈ జాకబ్సన్ డిసీజ్ జాడ్ బర్స్డ్ ఫినామినాన్ అంటాం. చూడండి ఇక్కడ చూడండి ఎంత వాసిపోయింది అనమాట, ఎక్కువ వాపు వచ్చేసింది అయోడిన్. అయోడిన్ ఇండ్యూస్డ్ హైపోథైరాయిడిజం, హైపోథైరాయిడిజం అంటే థైరాక్సిన్ అనేది తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. పీపుల్ ఎట్ రిస్క్ ఆర్ ఆటో ఇమ్యూన్ థైరాయిడిటిస్, గ్రేవ్స్ హైపర్ థైరాయిడిజం ప్రీవియస్లీ ట్రీటెడ్ విత్ రేడియోయాక్టివ్ అయోడిన్. అన్యూజువల్ సెన్సిటివ్ టు
ఇన్హిబిటర్ ఎఫెక్ట్ డ్యూ టు ద సస్టైన్డ్ యాక్టివిటీ ఆఫ్ సోడియం అయోడిన్ సింపోర్టర్. సో ఎఫెక్ట్ అంటాం. దీని ఏమంటామంటే వోల్ఫ్ చెకోఫ్ ఎఫెక్ట్ అంటాం. హైపోథైరాయిడ్. అయోడిన్ డెఫిషియన్సీ ప్రొఫైలాక్సిస్. అయోడైజ్డ్ సాల్ట్, అదేవిధంగా అయోడిన్ డెఫిషియన్సీ లేకుండా మనం ఏం చేయాలంటే అయోడైజ్డ్ సాల్ట్ కానీ, అయోడైజ్డ్ ఆయిల్స్ కానీ, అయోడైజ్డ్ వాటర్ కానీ, అయోడిన్ టాబ్లెట్స్ ఆర్ డ్రాప్స్ కానీ, అదేవిధంగా బయో ఫార్టిఫికేషన్ ఆఫ్ వెజిటేబుల్స్ విత్ అయోడిన్. ఆల్సో అవైలబుల్ యాజ్ అవన్నీ ఆయింట్మెంట్ లాగా అనమాట. సొల్యూషన్స్ మౌత్ గార్గిల్స్ లాగా అయోడిన్ అవైలబుల్. మ్యాంగనీస్ షోన్ టు బి ఎసెన్షియల్ ఫర్ నార్మల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో రోల్ ఇన్ హ్యూమన్ హెల్త్ అన్క్లియర్. ఇంతవరకు మ్యాంగనీస్ యొక్క ఇంపార్టెన్స్ అనేది హెల్త్ మీద అంత ఇంపార్టెన్స్ అని తెలియదు. డైటరీ సోర్సెస్ ఏంటంటే మీటు, ఫిష్, పౌల్ట్రీ, డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్, వీటిలో ఉంటుంది మ్యాంగనీస్. బయలాజికల్ రోల్స్ మ్యాంగనీస్ సూపరాక్సైడ్ డిస్మిటేస్, ఆర్జినేస్, గ్లూటామేట్ సింథేస్ అండ్ పైరువేట్ కార్బాక్సిలేజ్, వీటన్నిటికీ మ్యాంగనీస్ అనేది కోఫాక్టర్. డెఫిషియన్సీ ఎక్స్పెరిమెంటల్ ఎనిమల్స్ డిక్రీజ్డ్ గ్రోత్, డిక్రీజ్డ్ ఫెర్టిలిటీ, అటాక్సియా, స్కెలిటల్ డిఫార్మిటీస్, అబ్నార్మల్ ఫ్యాట్ అండ్ కార్బోహైడ్రేట్ మెటబాలిజంలో ఇన్వాల్వ్. టాక్సిటీ న్యూరోటాక్సిక్, ఎక్స్ట్రా పిరమిడల్ పార్ట్స్ ఎఫెక్టెడ్. అదేవిధంగా హెడేక్ వస్తుంది, హెపాటిక్ డిస్ఫంక్షన్, లివర్ సరిగా పనిచేయదు, RDN 2 to 11 mg/day. అదేవిధంగా మాలిబ్డినం యాక్ట్ యాజ్ ఎ catalyst ఫర్ ఎంజైమ్స్ అండ్ హెల్ప్స్ ఫెసిలిటేట్ బ్రేక్ డౌన్ ఆఫ్ సర్టైన్ అమినో యాసిడ్స్. కొన్ని అమినో యాసిడ్ మెటబాలిజంలో ఇన్వాల్వ్ అవుతుంది. మాలిబ్డినం ఇన్ హ్యూమన్ టూత్ ఎనామిల్ మే హ్యావ్ రోల్ ఇన్ ద లోవరింగ్ ద రిస్క్ ఆఫ్ టూత్ డికే. అంటే పళ్ళు పాడవకుండా ఎనామిల్తో కలిసి ఉంటుంది అన్నమాట మాలిబ్డినం. డెఫిషియన్సీ ఈసోఫాగల్ కార్సినోమా, ఇంటెస్టైన్ లో క్యాన్సర్ రావడానికి యూజ్ అవుతుంది. 45 mg/day ఇంత కావాలి. ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్ టైంలో అయితే 50 కావాలి. నెక్స్ట్ సెలీనియం లీస్ట్ అబండెంట్ ట్రేస్ ఎలిమెంట్, చాలా తక్కువ అమౌంట్ అవసరం అవుతుంది బట్ ఇంపార్టెంట్ అనమాట. రికమెండెడ్ ఇంటేక్ ఫర్ అడల్ట్ 50 to 200 microgram/day. ఫంక్షన్స్ ఇన్ హ్యూమన్ బాడీ సెలీనియం ఇన్ గ్లూటాథయోన్ పెరాక్సిడేజ్. గ్లూటాథయోన్ పెరాక్సిడేజ్ అనేది యాంటీ ఆక్సిడెంట్ అనమాట. అంటే మన బాడీలో ఎప్పుడైనా సరే ఫ్రీ రాడికల్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అయితే వాటిని రిమూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అటువంటి గ్లూటాథయోన్ పెరాక్సిడేజ్ ఎంజైమ్ కి సెలీనియం అనేది కోఫాక్టర్. ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఇమ్యూన్ సిస్టమ్ ఫంక్షన్, ఆల్సో ప్లే ఏ క్రూషియల్ రోల్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ ఆక్సిజన్ మెటబాలిజం. ఆక్సిజన్ మెటబాలిజం అంటే మన బాడీలో తీసుకున్నటువంటి ఆక్సిజన్ ప్రాపర్ గా మెటబాలైజ్ చేస్తుంది. ఫంక్షన్స్ ఇన్ హ్యూమన్ బాడీ ప్రొటెక్ట్ బాడీ ఫ్రమ్ ఆక్సిడేటివ్ డ్యామేజ్ అండ్ ఫ్రీ రాడికల్స్ నుంచి మన బాడీని కాపాడుతుంది. లో గ్లూటాథయోన్ పెరాక్సిడేజ్ ఇన్ ప్లేట్లెట్స్ లీడ్ టు ద బ్లీడింగ్ డిజార్డర్. సో ప్లేట్లెట్స్ లో కనుక గ్లూటాథయోన్ పెరాక్సిడేజ్ లెవెల్స్ తగ్గితే బ్లీడింగ్ డిజార్డర్ అంటే బ్లడ్ అనేది క్లాటింగ్ అనేది జరగదు. సో అది ప్రాబ్లం. ఇడిమా డ్యూ టు డ్యామేజ్ టు క్యాపిలరీ మెంబ్రెయిన్స్. అదేవిధంగా క్యాపిలరీ మెంబ్రెయిన్స్ అండ్ బ్లడ్ వెజల్స్ అనే డ్యామేజ్ అయిపోవడం వల్ల టిష్యూలోకి వాటర్ వెళ్ళిపోయి అక్కడ ఇడిమా వాపులాగా తయారవుతుంది. ప్రొటెక్ట్స్ ఫాగోసైట్స్ ఫ్రమ్ డిస్ట్రక్షన్. అదేవిధంగా ఇదేం చేస్తుందంటే ఫాగోసైటిక్ సెల్స్ ఏవైతే ఉంటాయి, మ్యాక్రోఫేజెస్, డెండ్రైటిక్ సెల్స్, బి సెల్స్, వీటన్నిటి ప్రొటెక్ట్ చేస్తుంది. అదేవిధంగా ప్రొటెక్ట్స్ ఐలాండ్స్, టిష్యూస్ అండ్ న్యూరాన్స్ ఫ్రమ్ డ్యామేజ్. ఐలాండ్స్ కానీ టిష్యూని అదేవిధంగా న్యూరాన్స్ కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. లో సెలీనియం లీడ్స్ టు Kearns disease, which is a type of cardiac myopathy discovered in China, where soil selenium was absent. అంటే దాంట్లో సెలీనియం అనేది ఉండదు అనమాట. సెలీనియం డెఫిషియన్సీ అక్కర్స్ డ్యూ టు హిమోగ్లైటిక్ ఎనీమియా, అంటే ఆర్బీసీ అనేది తొందరగా డ్యామేజ్ అయిపోవడం వల్ల, అదేవిధంగా క్లాన్స్మన్ థ్రాంబోసైట్స్ పాడైపోవడం వల్ల, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ క్యాన్సర్, మాల్ న్యూట్రిషన్ వల్ల మనకు వస్తాయి అనమాట. వినేడియం కంట్రోల్ ఆఫ్ సోడియం పంప్ ఇన్హిబిటర్స్ ఆఫ్ ATPase. ఇవేంటంటే సెల్లో మనకి న్యూరాన్స్ నుంచి మనం ఈ యాక్షన్ పొటెన్షియల్ జనరేట్ అవ్వడానికి యూజ్ అవుతుంటాయి ఈ సోడియం పంపు కానీ ATPase కానీ. సో యాక్షన్ పొటెన్షియల్ ప్రాపర్గా జనరేట్ అయ్యాలంటే వెనీడియం అనేది అవసరం. టిన్ ఇంటరాక్షన్ విత్ రైబోఫ్లేవిన్ మెటబాలిజం. రైబోఫ్లేవిన్ అనేది మనకి విటమిన్ B కాంప్లెక్స్ లో ఉంటుంది, దాని యొక్క మెటబాలిజం. అదేవిధంగా సిలికాన్ స్ట్రక్చరల్ రోల్ అయిన కనెక్టివ్ టిష్యూ ఇన్ మెటబాలిజం ఆఫ్ ఆస్టియోజెనిక్ సెల్స్. అంటే బోన్స్ సరిగా ఫామ్ అవడానికి సిలికాన్ అనేది అవసరం అవుతుంది. నికెల్ కాంపోనెంట్ ఆఫ్ ఎంజైమ్ యూరియేజ్. మన బాడీలో యూరియేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది, ఆ యూరియేజ్ అనే ఎంజైమ్ నికెల్ అనేది అవసరం. బోరాన్ ఈజ్ ఎ వైటల్ ట్రేస్ మినరల్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద నార్మల్ గ్రోత్ అండ్ హెల్త్ ఆఫ్ ద బాడీ. బోరాన్ అనేది నార్మల్ బాడీ హెల్త్ కి గ్రోత్ కి అవసరం అవుతుంది. యాపిల్స్, ఆరెంజెస్, రెడ్ గ్రేప్స్, కివీస్, డేట్స్ యాజ్ వెల్ as సర్టెన్ వెజిటేబుల్స్, అవకాడో, సోయాబీన్స్ అండ్ నట్స్ ఆర్ రిచ్ సోర్స్ ఆఫ్ బోరాన్. బోరాన్ అనేది వాటిలో ఉంటుంది. హెల్త్ బెనిఫిట్స్ ప్రివెంట్ ఆర్థరైటిస్ అంటే కాళ్ళ నొప్పులు రాకుండా చేస్తుంది. యూజ్డ్ ఫర్ బాడీ బిల్డింగ్, బాడీ అనేది బాగా గ్రోత్ అవ్వడానికి, ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ ప్రొడ్యూస్ అవ్వడానికి. బోరాన్ కెన్ ఇంప్రూవ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఈస్ట్రోజన్ ఇన్ మెనోపాజల్ ఉమెన్. మెనోపాజల్ అంటే 50 years తర్వాత ఎప్పుడైతే మనకు సైకిల్ ఆగిపోతుందో, ఋతుక్రమం అనేది ఆగిపోతుందో, అటువంటి వాళ్ళలో ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది అనమాట బోరాన్ అనేది.
సో ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్ లో అవసరం అవుతుంది. ప్రాపర్ సెల్ మెంబ్రేన్ ప్రాపర్ ఫంక్షన్ చేయడానికి. అదే లోయర్ ప్లాస్మోలిపిడ్స్ లెవెల్, ప్లాస్మా లిపిడ్ లెవెల్స్, ప్లాస్మాలో ఉండే లిపిడ్స్ తగ్గిస్తుంది అనమాట. లిథియం డిస్కవర్డ్ ఇన్ 1817 యాజ్ ఏ మూడ్ స్టెబిలైజింగ్ ఏజెంట్. అంటే బ్రెయిన్ సంబంధించి మూడ్ అనేది ఎప్పుడు కూడా యాక్టివ్ ఉండేదానికి, అటువంటి దాన్ని స్టెబిలైజ్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. అదేవిధంగా ఇనోసిటాల్ డిప్లేషన్ థెరపీ, అదేవిధంగా ఇనిబిషన్ ఆఫ్ NMDA రిసెప్టార్స్ మీడియేటెడ్ సిగ్నలింగ్, ఇనిబిషన్ ఆఫ్ GSK3 అంటే దాని ఒక డెఫిషియన్సీ వల్ల వస్తుంది అనమాట. అప్రెగ్యులేషన్, BDNF ఇవన్నీ కూడా మెంబ్రేన్ రిసెప్టార్స్ అనమాట. వాటిని రెగ్యులేట్ చేస్తూ ఉంటాం. అడ్వర్స్ ఎఫెక్ట్స్ నెఫ్రోజెనిక్ డయాబెటీస్, అంటే నెఫ్రాన్ అంటే కిడ్నీస్ పాడైపోతాయి, థైరాయిడ్ ఫంక్షన్ అబ్నార్మాలిటీస్, మెంటల్ కన్ఫ్యూజన్, లిథియం లేకపోతే, హైపర్ప్లెక్సియా, గ్రాస్ ట్రెమరు, అదేవిధంగా డిస్త్రియా, సీజర్స్ అంటే ఫిట్స్ రావడం, అదేవిధంగా కార్డియాక్ ఆర్థరైటిస్, అదేవిధంగా హైపర్ టెన్షన్ అండ్ ఆల్బుమినూరియా ఇవన్నీ కూడా మనకి డిసీజ్ అనమాట. యూజెస్ BPD, మేనియా, అదేవిధంగా డిప్రెషన్, క్యాన్సర్ ఇండ్యూస్డ్ ల్యూకేమియా అండ్ ఏ గ్రాన్యులోసైటోసిస్ వీటిని తగ్గిస్తుంది. ప్రిపరేషన్ లిథియం కార్బోనేట్ లేకపోతే లిథియం సిట్రేట్ సిరప్ గా మనం ఇస్తాం అనమాట. అదేవిధంగా జినాన్ అని మనకి నార్మల్గా ఏమంటే ఇనర్ట్ గ్యాసెస్ అంటాం అనమాట. ఏ ట్రేస్ ఎలిమెంట్ ఇన్ ఎర్త్స్ అట్మాస్ఫియర్. జినాన్ ఈజ్ మెడికల్ గ్యాస్ క్యాబుల్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ న్యూరో ప్రొటెక్షన్, న్యూరాన్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇండ్యూజింగ్ అనస్థీషియాని ఇండ్యూస్ చేస్తుంది. అండ్ న్యూక్లియర్ మెడిసిన్ యాజ్ ఏ కాంట్రాస్ట్ ఏజెంట్. యాక్ట్స్ త్రూ NMDA రిసెప్టార్. సో జినాన్ అనేది కూడా NMDA రిసెప్టార్స్ ద్వారా చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వేరియస్ టైప్ ఆఫ్ ట్రేస్ ఎలిమెంట్స్ దట్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ద హ్యూమన్స్ ఆర్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఓకేనా, ఇది ట్రేస్ ఎలిమెంట్స్ గురించి సరిపోతుంది అనమాట. 10 మార్క్స్ మన క్వశ్చన్ అడుగుతాడు అనమాట. సో ఇది ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ trace elements of important to the living organism.